అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు ప్రధాన దినపత్రికల వార్తలుగా విశ్లేషించినట్లయితే, ముందుగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే, అమరావతి ఓ అధునాతన శక్తి, దేశానికే మార్గదర్శకంగా రూపొందుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రగతికి భుజం కాస్తాం, నరేంద్ర మోడీ ఉద్ఘాటన. నిన్న అమరావతిలో పెద్ద ఎత్తున జరిగిన కార్యక్రమంలో భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు పునఃప్రారంభం చేయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతిలో అనేక కార్యాలయాలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభమవుతున్న అనేక ప్రాజెక్టులకి, దాదాపు 74 ప్రాజెక్టులకి శంకుస్థాపన చేయటం జరిగింది. అంటే రీస్టార్ట్ అయినటువంటి అమరావతి రాష్ట్రం ఇప్పుడు సరైన మార్గంలో ప్రయాణిస్తుంది. వేగం మరింత పెంచాలి. పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టి వేగంగా పూర్తి చేయాలంటే చంద్రబాబుకే సాధ్యం. రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభ సభలో ప్రధాని మోడీ. అమరావతిలో 74 కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. 3 ఏళ్లలో అమరావతిని నిర్మిస్తాం. 5 కోట్ల మంది నా రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా ఉంటుంది సీఎం చంద్రబాబు. అమరావతి దేశానికే తలమానికం అవుతుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అమరావతి కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి, ఆంధ్రప్రదేశ్ను అధునాతన ప్రదేశ్గా మార్చేటటువంటి శక్తి. అచ్చ తెలుగులో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానం. ఈ విధంగా అట్టహాసంగా జరిగినటువంటి కార్యక్రమంలో అనేక మంది వక్తలు, అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ప్రసంగిస్తూ, పవన్ కళ్యాణ్ గారు అమరావతి దేశంలోనే తలమానికంగా తయారవుతుంది అని చెప్పడం జరిగింది. 3 ఏళ్లలో అమరావతిని నిర్మిస్తాం, 5 కోట్ల మంది నా రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా చేస్తామని చంద్రబాబు నాయుడు గారు కూడా ఉద్ఘాటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని యువత కళలు నిజం చేసే నగరంగా అమరావతి నిలవబోతుంది. ఐటీ, కృత్రిమ మేధ, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఇండస్ట్రీ, విద్య, ఆరోగ్య రంగాల్లో దేశానికి మార్గదర్శకంగా రూపొందుతుంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడైనా సరైన మార్గంలో వేగంగా ప్రయాణిస్తుంది. ఈ వేగాన్ని కొనసాగించాలి, మరింత పెంచాలి. 3 ఏళ్లలో అమరావతి పనులు పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. అది పూర్తయ్యాక జిఎస్డిపి రాష్ట్ర చరిత్రను మార్చేలా పెరుగుతుంది. నా అనుభవంతో చెప్తున్నాను. నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లోని యువత కళలకు నిజం చేసే విధంగా అమరావతి నిలవబోతుంది. ఇక్కడ ఐటీ, కృత్రిమ మేధ, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఇండస్ట్రీ, వివిధ ఆరోగ్య రంగాల్లో దేశానికే, విద్య, ఆరోగ్య రంగాల్లో దేశానికే మార్గదర్శకంగా నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు సరైన మార్గంలో నడుస్తుంది. ఈ వేగాన్ని కొనసాగించాలి. 3 ఏళ్లలో పనులు పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అది పూర్తయ్యాక రాష్ట్ర జిఎస్డిపి, మన రాష్ట్ర, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రనే మార్చబోతుందని ప్రధాని గారు ఉద్ఘాటించి చెప్పడం జరిగింది. నా అనుభవంతో చెప్తున్నాను. భవిష్యత్తు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నా, పెద్ద ఎత్తున ప్రాజెక్టులు చేపట్టి నాణ్యంగా, వేగంగా వాటిని పూర్తి చేయాలన్నా దేశంలో చంద్రబాబుకు సాటి లేదు. ఇది స్వతహాగా నా అనుభవంతోనే చెప్తున్నాను. ఏదైనా పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలన్నా, తక్కువ టైంలో ఎక్కువ నాణ్యతతో అది పూర్తి చేయాలన్నా అది చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. చంద్రబాబు నాయుడు గారి గురించి నాకు బాగా తెలుసు. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అయ్యాను. చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించిన టెక్నాలజీని ఎలా ఫాలో అవ్వాలని చెప్పి మా అధికారులను పంపి పరిశీలించి నేను దాన్ని ఫాలో అయ్యాను. నేను టెక్నాలజీని చంద్రబాబు నాయుడు గారి దగ్గరే నేర్చుకున్నాను అని చెప్పి ప్రధాని గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా అమరావతి ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది. 360 డిగ్రీల గ్రోత్ ఇంజన్ల ఏపీకి ఉపకరిస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఈ విధంగా అట్టహాసంగా ఈ రాజధాని పునర్నిర్మాణ శంకుస్థాపన వేడుకలు ఘనంగా జరగడం జరిగింది. ఇకపోతే రాజధానిలో క్వాంటమ్ వ్యాలీ. అమరావతిలో దేశంలోనే మొదటి అత్యాధునిక వ్యాలీ టెక్ పార్క్. IBM, TCS, L&T సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం. క్వాంటమ్ సిస్టమ్ 2ని ఏర్పాటు చేయనున్న IBM.
ఈ IBM, TCS, L&T అనే 3 అతిపెద్ద MNC సంస్థలు కలిసి క్వాంటమ్ వ్యాలీని అమరావతిలో నిర్మించాలని నిర్ణయానికి వచ్చి దానికి సంబంధించిన ఒప్పందాలు కూడా జరిగినాయి. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్రను మార్చబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యొక్క దిశ దశ అని తెలియజేసేటటువంటి ఈ ప్రాజెక్టు ప్రజలకు, విద్యార్థులకు అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. ఇంట్లో విద్యుత్ స్మార్ట్గా ఆదా చేయండి. ఉగ్రవాదంపై పోరులో భారత్కు మద్దతు అమెరికా. ఉగ్రవాదంపై చేసేటువంటి పోరులో మేము భారత్ వైపు నిలుస్తామని చెప్పి అమెరికా ఉద్ఘాటించడం జరిగింది. కుల గణనపై తెలంగాణ నమూనానే అనుసరించాలి. కేంద్రాన్ని డిమాండ్ చేసిన కాంగ్రెస్. రిజర్వేషన్లపై 50% పరిమితి తొలగించాలి. పాకిస్తాన్కు వెంటనే తగిన బుద్ధి చెప్పాలి. CWCలో తీర్మానం. నిన్న జరిగినటువంటి CWC సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కులగణనపై తెలంగాణ ప్రభుత్వం పాటించినటువంటి నమూనాని కేంద్ర ప్రభుత్వం కూడా అనుసరించాలి. అదేవిధంగా దేశంలో ఉండే రిజర్వేషన్ 50% పరిమితి అనేది ఎత్తివేయాలి. పాకిస్తాన్కి వెంటనే తగిన బుద్ధి చెప్పాలని చెప్పి CWCలో తీర్మానం చేయడం జరిగింది. నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. 6న ESET, 19 నుంచి EAPSET ప్రవేశ పరీక్షల షెడ్యూల్ యొక్క మార్గదర్శకాలు విడుదల. విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకొని ఎగ్జామ్స్కి ఎటువంటి ఆలస్యం లేకుండా ముందుగానే ఎగ్జామ్ సెంటర్లకి చేరుకోవాలి. ఎందుకంటే 1 నిమిషం ఆలస్యమైనా కూడా వీటిలో ప్రవేశం కల్పించరు. కాబట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకొని పాటించాలి. మద్యం కుంభకోణం సూత్రధారి ఎవరు? అంతిమ లబ్ధిదారుల వివరాలు రాబట్టేలా సిట్ ప్రశ్నలు. రాజ్ కసిరెడ్డిని తొలి రోజు 7 గంటలు విచారించినటువంటి అధికారులు. సిట్ కస్టడీకి వారం రోజులు అనుమతించినటువంటి కోర్టు 6 రోజులు సిట్ విచారణకి, సిట్ కస్టడీకి రాజ్ కసిరెడ్డిని ఇవ్వటం జరిగింది. ఆ వారం రోజుల్లో భాగంగా మొదటి రోజు నిన్న కసిరెడ్డిని దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఈ విచారణలో అంతిమ లబ్ధిదారులు ఎవరు, మద్యం కుంభకోణంలో వచ్చిన డబ్బుకి అంతిమ లబ్ధిదారులు ఎవరు అని దాన్ని రాబట్టడానికి దానికి అనుబంధంగానే ప్రశ్నలన్నింటినీ వేయటం జరిగిందని తెలుస్తున్నది. చాణక్య, రాజ్ కసిరెడ్డిని కలిపి ప్రశ్నించనున్నటువంటి సిట్టు. దిలీప్నకు 6 వరకు రిమాండ్. రాజ్ కసిరెడ్డి యొక్క అనుచరుడు పైలా దిలీప్ అనే అతన్ని మొన్న ఇతర దేశాలకు పారిపోతుండగా చెన్నై ఎయిర్పోర్ట్లో పట్టుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనకి మే 6 వరకు కూడా రిమాండ్ ఇవ్వటం జరిగింది. రాజ్ కసిరెడ్డి కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు. మద్యం కుంభకోణం కేసులో ఏపీ CID పోలీసులు తనకు నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ అందులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. ముగిసిన విడుదల గోపి కస్టడీ. 2వ రోజు విచారణకు సహకారం కరువు. విడుదల రజని మరిది విడుదల గోపి స్టోన్ క్రాసెట్ యాజమాన్యాన్ని బెదిరించి 2,20,00,000 తీసుకున్నటువంటి కేసులో విడుదల రజని మరిది విడుదల గోపిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ తర్వాత 2 రోజులు కస్టడీకి ఇవ్వడం జరిగింది, ACB కస్టడీకి. ఈ 2 రోజులు కూడా పూర్తయింది. దీనికి పూర్తిగా అతను విచారణకి సహకరించలేదని తెలుస్తుంది. ఎక్కువ ప్రశ్నలు దాటవేసినట్టు తెలుస్తుంది. వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ పిటిషన్ కొట్టివేత. వల్లభనేని వంశీకి మరొకసారి హైకోర్టులో చుక్కెదురైంది. TDP కార్యాలయంపై దాడి చేసినటువంటి కేసులో అతని బెయిల్ పిటిషన్ కొట్టివేయడం జరిగింది. మద్యం కుంభకోణం కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలకు స్పష్టం చేసిన హైకోర్టు. ఈ మద్యం కుంభకోణంలో అరెస్టు చేస్తారనే భయంతో అప్పుడు జగన్ CMOలో ఉన్నటువంటి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలు ముగ్గురు కూడా ముందస్తు బెయిల్కి హైకోర్టులో అప్లై చేయడం జరిగింది. హైకోర్టు దీన్ని విచారించి ముందస్తు బెయిల్ ఇవ్వటం కుదరదు, మేము ఎటువంటి రక్షణ కల్పించలేము అని చెప్తూ ఈ పిటిషన్లపై విచారణ 7వ తేదీకి వాయిదా వేయటం జరిగింది. సురేష్ ప్రొడక్షన్కు సుప్రీంకోర్టులో చొక్కెదురు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన షోకాజు నోటీసుని కొట్టివేయడానికి నిరాకరణ.
అంటే విశాఖలో అప్పటి 2014-19 టీడీపీ ప్రభుత్వం సురేష్ ప్రొడక్షన్కి కేటాయించినటువంటి భూమిలో తదనంతరం వచ్చినటువంటి జగన్ ప్రభుత్వం వాటిల్లో లేఅవుట్ ఆ భూమిని స్టూడియోకి వినియోగించకుండా కొంత భూమిని లేఅవుట్లు వేయటానికి అనుమతించినట్టు తెలుస్తుంది. దానిని ప్రశ్నిస్తూ ఇప్పుడు వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నోటీసుని కొట్టివేయాలని వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టు ఈ నోటీసుని కొట్టివేయడానికి నిరాకరించడం జరిగింది. తెలంగాణ నమూనాని అనుసరించాలి. ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైన వార్తలు. మరొక ముఖ్యమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.